అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాజీ జిల్లా గ్రంథాలయం చైర్మన్ సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్లో మహిళా విద్యార్థులకు మొండి చేయి చూపించారని ఆయన విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారని, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను గత 2014 సంవత్సరం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, వారిపై అభిమానంతో మరి పార్టీ కోసం పనిచేస్తున్నా. నాకు గతంలో కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు. మరి ఇప్పుడు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి బాధ్యతలను సంపూర్ణంగా నేను కష్టపడి పనిచేసి పార్టీకి నా వంతు కృషిగా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో నేను చేయగలిగిన పనిని సంపూర్ణంగా బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 40% ఓట్లు ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వడం జరిగింది. కొన్ని తప్పుడు హామీలు ఇచ్చినందువల్లనే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి అందులో ఏమాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగించడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు కష్టపడుతున్నారు. వాటన్నిటిపైన ఖచ్చితంగా పార్టీ ఇచ్చే బాధ్యతల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల తరఫున పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.